ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం నేర్చుకోబోయే మెమరీ వర్స్ ఏంటో చూసేద్దామా? రోమీయులకు 12వ అధ్యాయము 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపము. బీ నాట్ ఓవర్కమ్ ఆఫ్ ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. మనము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా కీడు తలపించినప్పుడు, మనకి చెడుగా మనతో ప్రవర్తించినప్పుడు చాలామంది ఏం చేస్తామంటే వారు ఎలా అయితే చేశారో అదే విధంగా మనం కూడా వారి పట్ల చేస్తామన్నమాట. అలా చేయకూడదు అని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా నేర్పిస్తున్నారనమాట. ఎవరైనా మనతో చెడుగా ప్రవర్తించినా, మనకు చెడు చేయాలని చూసినా మనం ఏం చేయాలంటే మనము మంచితనంతో, ప్రేమతో, క్షమాపణతో వారి పట్ల మనము స్పందించాలన్నమాట. అదే దేవునికి ఇష్టమైన పని అనమాట మనం చేయాల్సింది. కాబట్టి మనం ఏం చేయాలి? చెడుని ఎప్పుడు కూడా మంచితనంతో జయించాలి. దేవునికి ప్రార్థించాలి. దేవా, నేను లోకాతిశయంగా ఉండకుండా నేను నీ మాదిరిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయండి, క్షమాపణ గుణాన్ని నాకు ఇవ్వండి అని మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్.